హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ రోజు వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.1 లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ముందుగా పాలినామియల్ డెఫినేషన్, అలానే డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. ముందుగా అవన్నీ నేర్చుకుందాం. పాలినామియల్ డెఫినేషన్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ కొన్ని నంబర్స్ ని వేరియబుల్స్ ని కలిపి రాసే ఎక్స్ప్రెషన్స్ నే పాలినామియల్స్ అంటారు. అసలు నంబర్స్ ని వేరియబుల్స్ ని కలిపి ఎందుకు రాయాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ది కాస్ట్ ఆఫ్ ఆనియన్స్ ఈజ్ 10 రూపీస్ పర్ కేజీ. ఒక కేజీ ఆనియన్స్ 10 రూపీస్. అయితే ఇండర్ పర్చేజ్డ్ P కేజెస్, రాజు పర్చేజ్డ్ Q కేజెస్ అండ్ హనీఫ్ పర్చేజ్డ్ R కేజెస్. మొత్తం కలిపి ఎంత వాళ్ళు ఎంత పే చేయాలి అంటే వాళ్ళు ఎన్ని కేజీలు కొన్నారు అనేది మనకి వేరియబుల్లో ఇచ్చారు. కాబట్టి ఒక కేజీ 10 రూపీస్, P కేజెస్ కొన్నారు కాబట్టి P ఇంటూ 10 అనమాట. సో P ఇంటూ 10, Q ఇంటూ 10, R ఇంటూ 10 ముగ్గురు కలిపి కొన్నదాన్ని. ఇలా మనకి ఒక నెంబర్ ని అలానే ఒక వేరియబుల్స్ అంటే A నుంచి Z వరకు ఉన్న లెటర్స్ ని వేరియబుల్స్ అంటారు. నెంబర్స్ ని వేరియబుల్స్ ని కలిపి రాసే వాటిని ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఈ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లో మనకి టర్మ్స్ పెరిగే కొద్ది కూడా దాని పేరు అనేది మారిపోతుంది. ఒక టర్మ్ ఉంటే గనక మోనోమియల్ అంటారు. ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉంటే గనక బైనామియల్ అంటారు. 3 టర్మ్స్ గనక ఉంటే ట్రైనామియల్, ఇంకా 3 కంటే ఎక్కువ టర్మ్స్ గనక యూజ్ చేస్తే దాన్ని పాలినామియల్ అంటారు. అయితే ఈ పాలినామియల్ లో కూడా మనకి ఎక్స్పోనెంట్ లో పాజిటివ్ నెంబర్ మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే వాటిని పాలినామియల్స్ అంటారు. పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. ఉండకూడనివి ఏంటి అంటే నెగిటివ్ నెంబర్స్ ఒకటి, అలానే ఫ్రాక్షన్స్ ఉంటే గనక అవి పాలినామియల్స్ కాదనమాట. మనకి ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా పాలినామియల్స్. 3xy, అలానే x² + 2x, x³ - x² + 4x + 3, πr², ax + b, ఇవన్నీ కూడా పాలినామియల్స్. కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవి పాలినామియల్స్ అవుతాయో లేదో చూడండి అన్నారు. x², ఇది పాలినామియల్ అవుతుంది. x⁻1/2 + 3, ఇక్కడ x కి పవర్ లో అంటే ఎక్స్పోనెంట్ లో ఫ్రాక్షన్ ఉంది. ఇట్లా ఫ్రాక్షన్ ఉంటే అది పాలినామియల్ కాదు. అలానే ఇక్కడ 2x² - 3/x అని ఉంది. ఈ x కనుక పైకి వస్తే ఎక్స్పోనెంట్ లో నెగిటివ్ నెంబర్ వస్తుంది. అంటే -3 × x⁻−1 అనమాట. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. 3 × x⁻−1 అవుతుంది. ఎక్స్ కి ఎక్స్పోనెంట్ లో అంటే వేరియబుల్ కి ఎక్స్పోనెంట్ లో నెగిటివ్ నెంబర్ ఉండకూడదు, ఫ్రాక్షన్ కూడా ఉండకూడదు. సో ఫైనల్ గా డెఫినేషన్ ఏంటంటే an algebraic expression in which the variables involved have only non-negative integral powers. నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ నెంబర్స్, పాజిటివ్ లో కూడా ఇంటీజర్స్ మాత్రమే ఉండాలి. అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే పవర్ లో ఉంటే గనక వాటిని ఆ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ని పాలినామియల్స్ అంటారు. పేజ్ నెంబర్ 28 లో థింక్ అండ్ డిస్కస్ లో కొన్ని పాలినామియల్స్ ఇచ్చి ఇవి ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇవి పాలినామియల్స్ అవుతాయో లేదో చెక్ చేసి ఈ రీజన్ కూడా చెప్పాలి అన్నారు. ఇవి చూద్దాం ఒకసారి. ఫస్ట్ది అన్నిట్లో కూడా ఎక్స్ కి అంటే వేరియబుల్ కి ఎక్స్పోనెంట్ లో అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. ఇది కూడా పాలినామియలే, y² - 8, అలానే 5, ఇది కూడా పాలినామియలే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ లేదు. సో మనం ఏదో ఎక్స్ ఏదో ఒకటి అనుకుని దాని పవర్ లో 0 కనుక పెట్టినట్లయితే 0 పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. సో ఇలా కాన్స్టెంట్ ఉన్నా కానీ దాన్ని పాలినామియల్ అనొచ్చు. అలానే ఇది పాలినామియల్ కాదు, 4th వన్. ఎందుకంటే ఎక్స్ పైకి వెళ్ళినప్పుడు మనం న్యూమరేటర్ లో రాసినప్పుడు x⁻−1 అవుతుంది. సో వేరియబుల్ లో నెగిటివ్ నెంబర్ వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అలానే √3x² + 5y, ఎక్స్ కి ఎక్స్పోనెంట్ లో అంటే వేరియబుల్స్ కి ఎక్స్పోనెంట్ లో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ కూడా పాలినామియలే అవుతుంది. 1/x + 1, దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ బికాజ్ x ఈజ్ ఇన్ ది డినామినేటర్. ఇది న్యూమరేటర్ లోకి వస్తే x⁻−1 అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. √x మీన్స్ x⁻1/2, 1/2 అంటే ఫ్రాక్షన్, ఇంటీజర్ కాదు. సో √x ఈజ్ నాట్ ఏ పాలినామియల్. 3xyz, ఇది కూడా పాలినామియలే అవుతుంది. x కి పవర్ లో 1, y కి పవర్ లో 1, z కి పవర్ లో 1, అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3xyz ఈజ్ ఆల్సో ఏ పాలినామియల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు ది నంబర్ ఆఫ్ టర్మ్స్. ఒక ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఉన్న టర్మ్స్ ని బట్టి పాలినామియల్స్ లో రకాలన్నమాట. ఇవి ఒక్క టర్మే గనక ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు. ఒక్క టర్మ్ ఉందా, 2 టర్మ్స్ ఉన్నాయన్నది ఎలా తెలుస్తుంది అంటే మధ్యలో ప్లస్ గానీ మైనస్ తో గానీ సపరేట్ అయి ఉంటే అంతవరకు ఒక టర్మ్ గా లెక్కేసుకోవాలి. సో ఇక్కడ 3 × x, మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ లేదు, -3 × x,
రెండు నెంబర్స్ కు ముందు అంటే ఒక నెంబర్ వేరియబుల్ ఈ మధ్యలో ఉండే గుర్తును చూసుకోవాలి. ఇక్కడ మొత్తం ఒకటే టర్మ్ ఉంది కాబట్టి ఒక టర్మ్ ఉంటే ఆ ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మోనోమియల్ అంటారు. సో 2 టర్మ్స్ గనక ఉంటే బైనామియల్ అంటారు. ఎగ్జాంపుల్ 3x + 5. ఇక్కడ ఉన్న 2 టర్మ్స్ ఏంటో ఇక్కడ రాశారు. 3x ఒక టర్మ్, 5 ఒక టర్మ్ అన్నమాట. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 గనక ఉంటే ట్రైనామియల్ అంటారు. 3 టర్మ్స్ 2x² + 5x + 1. ఇక్కడ ఉన్న 3 టర్మ్స్ ఏంటంటే ఒక టర్మ్ 2x², సెకండ్ టర్మ్ 5x, థర్డ్ టర్మ్ 1 అన్నమాట. మరి 3 కంటే ఎక్కువ ఉంటే గనక దాన్ని మల్టీనామియల్ అనొచ్చు లేదా పాలినామియల్. మోర్ దాన్ 3 అంటే 4 టర్మ్స్ ఉన్నా, 5 టర్మ్స్ ఉన్నా, 6 టర్మ్స్ ఉన్నా, ఇంకా 3 కంటే ఎక్కువ ఎన్ని టర్మ్స్ ఉన్నా సరే దాన్ని పాలినామియల్ ఆర్ మల్టీనామియల్ అంటారు. ఇక్కడ మనకి ఉన్న టర్మ్స్ ఇచ్చారు. 3x³ ఒక టర్మ్, 2x² సెకండ్ టర్మ్, -7x, అలానే 4 టర్మ్స్ ఉంటే గనక దాన్ని పాలినామియల్ ఆర్ మల్టీనామియల్ అంటారు. ఎక్కువగా మనం పాలినామియల్ అనే టర్మ్ నే యూజ్ చేస్తాము. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎలా కనుక్కోవాలో చూద్దాము. డిగ్రీ అంటే డిగ్రీ ఆఫ్ ది టర్మ్ ఈజ్ ది సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ఇట్స్ వేరియబుల్స్. వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ లో ఉండేదాన్ని మనం డిగ్రీ అంటాము. అయితే ఇక్కడ పాలినామియల్ లో ప్రతి టర్మ్ కి డిగ్రీ ఉంది. ఇలా ఇచ్చినప్పుడు ది డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఈజ్ ది లార్జెస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ వేరియబుల్స్. ఈ టర్మ్స్ లో ఏదైతే పెద్ద నంబర్ వస్తుందో దాన్ని ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పాలినామియల్ కి డిగ్రీ కనుక్కోమని ఇచ్చినప్పుడు పాలినామియల్స్ ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయో ప్రతి టర్మ్ యొక్క డిగ్రీని మనం కనుక్కోవాలి. సపోజ్ ఇక్కడ డిగ్రీ అంటే వేరియబుల్ కు ఉండే ఎక్స్పోనెంట్ మాత్రమే డిగ్రీ అంటాము. ఈ పక్కన ఉండే నెంబర్ ని కోఎఫిషియంట్ అంటాము. సో ఇక్కడ ఈ టర్మ్ కి డిగ్రీ 4, అలానే సెకండ్ టర్మ్ డిగ్రీ క్యూబ్ 3 అన్నమాట. ఈ టర్మ్ డిగ్రీ 2. ఈ టర్మ్ కి ఇక్కడ వేరియబుల్స్ ఏమీ లేవు. సో ఇక్కడ దీని కాన్స్టెంట్ యొక్క డిగ్రీ 0 అన్నమాట. ఇప్పుడు వీటన్నింటిలో కూడా ఈ ఫస్ట్ టర్మ్ డిగ్రీ 4, సెకండ్ టర్మ్ డిగ్రీ 3, థర్డ్ టర్మ్ డిగ్రీ 2, దీని డిగ్రీ 0. ఇప్పుడు ఈ డిగ్రీస్ అన్నిట్లో ఏదైతే పెద్ద నెంబరో అది ఆ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ అవుతుంది. అంటే ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 4 అన్నమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్, ఈ టర్మ్ కి డిగ్రీ 2, సెకండ్ టర్మ్ డిగ్రీ 1. ఎక్స్ కి ఎక్స్పోనెంట్ లో ఏదైతే ఉందో నెంబర్ అది. ఇక్కడ ఏ నెంబర్ లేకపోతే 1 ఉన్నట్లు. సో ఈ టర్మ్ యొక్క 7 యొక్క డిగ్రీ 0. ఈ 3 నెంబర్స్ లో ఏదైతే పెద్దదో అది ఆ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ అవుతుంది. సో 4x² - 3x + 7 అనే పాలినామియల్ కి డిగ్రీ 2 అన్నమాట. ఇక్కడ మరి అన్ని కలిపి ఇచ్చినప్పుడు ఇది ఒక టర్మ్, మధ్యలో ప్లస్లు గానీ మైనస్లు గానీ ఏమీ లేవు కాబట్టి 15xyz అనేది ఒక టర్మ్, 8x²y³ అనేది ఇంకొక టర్మ్, -7x²yz అనేది థర్డ్ టర్మ్. ప్రతి టర్మ్ కి డిగ్రీస్ కనుక్కోవాలి. ఇక్కడ x కి ఎక్స్పోనెంట్ లో ఏమి లేవు, x కానీ y కానీ z కానీ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. సో ఇలా 3 కలిపి ఉంటే గనక వాటన్నిటిని యాడ్ చేయాలి. ఒకే టర్మ్ లో ఉంటే గనక యాడ్ చేయాలి. 1 + 1 + 1 3. అంటే ఈ టర్మ్ కి డిగ్రీ 3 అన్నమాట. ఈ టర్మ్ కూడా ఎక్స్పోనెంట్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి మొత్తం. ఈ టర్మ్ లో 3 వేరియబుల్స్ యొక్క ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేయాలి. 2 + 3 5. ఇక్కడ z కి ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. 2 + 3 5, 5 + 1 6. అంటే ఈ టర్మ్ యొక్క డిగ్రీ 6 అన్నమాట. అలానే ఈ టర్మ్ డిగ్రీ x² + y⁴1 ఇది z⁴1. డిగ్రీస్ ఎక్స్పోనెంట్స్ వరకు యాడ్ చేసినట్లయితే 4 వస్తుంది. సో మొత్తం మీద ఏది పెద్ద నెంబరు అంటే 6. సో ఈ పాలినామియల్ మొత్తం డిగ్రీ ఎంత అంటే 6 అన్నమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ టర్మ్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ కి ఎక్స్పోనెంట్ లో ఉన్న వాటిని ఎక్స్పోనెంట్స్ రెండింటిని యాడ్ చేయాలి. 2 + 3 5. సో ఈ టర్మ్ కి డిగ్రీ 5 అన్నమాట. ఈ టర్మ్ కి డిగ్రీ 1 1 1 1 + 1 + 1 3. సో రెండిట్లో పెద్దది 5 కాబట్టి ఈ పాలినామియల్ కి డిగ్రీ 5. మరి వేరియబుల్స్ ఏం లేకుండా ఒట్టి కాన్స్టెంట్స్ మాత్రమే ఉంటే దాని డిగ్రీ ఎంత అవుతుంది అంటే 0. వేరియబుల్స్ ఏమీ లేవు కదా, ఏమి లేవు కాబట్టి డిగ్రీ 0 అన్నమాట. సో డిగ్రీని ఇలా కనుక్కోవాలి. అయితే వేరియబుల్స్ కాకుండా మన పక్కన ఉండే నెంబర్స్ ని కోఎఫిషియంట్స్ అంటారు. సపోజ్ ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత అంటే 3, x² కోఎఫిషియంట్ 4, y³ కోఎఫిషియంట్ మనం ముందు ఉన్న సింబల్ తో సైన్ తో సహా చెప్పాలి. y³ కోఎఫిషియంట్ -5. మరి ఎటువంటి నెంబరు లేకపోతే 1 ఉన్నట్లు. సో y² కోఎఫిషియంట్ ఎంత అంటే -1. అలానే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఎంత అని అడిగినప్పుడు x² కాకుండా మిగిలింది మొత్తం కోఎఫిషియంట్ అవుతుంది. 7yz అనేది మొత్తం కోఎఫిషియంట్. సో మనకి ఏదైనా కోఎఫిషియంట్ అడిగినప్పుడు దేని కోఎఫిషియంట్ అయితే అడుగుతారో అది కాకుండా ఆ టర్మ్ లో మిగిలిన ఉన్నటువంటి లెటర్స్ కానీ నెంబర్స్ కానీ అవి మొత్తం కోఎఫిషియంట్స్ అవుతాయి. సపోజ్ ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత అని అడిగితే 4xyz అనే టర్మ్ లో y కోఎఫిషియంట్ ఎంత అంటే 4xz అనేది y కోఎఫిషియంట్ అవుతుంది. z కోఎఫిషియంట్ అడిగితే 4xy.
అలానే ఇక్కడ y క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత అంటే 3x². ఇలా అన్నమాట కోఎఫిషియంట్ రాయటం, డిగ్రీ అండ్ కోఎఫిషియంట్. పేజ్ నెంబర్ 30లో డూ దీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవడం, అలానే కోఎఫిషియంట్ కూడా కనుక్కోవడం. ఫస్ట్ ది రైట్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్. ఇక్కడ మొత్తం 5 పాలినామియల్స్ ఇచ్చారు, వీటి డిగ్రీ రాయాలి. అయితే ప్రతి టర్మ్ కి కనుక్కొని ఆ టర్మ్స్ లో ఏదైతే పెద్దది వస్తుందో, బిగ్ నెంబర్ వస్తుందో దాన్ని ఆ పాలినామియల్ మొత్తానికి డిగ్రీ అంటాము. సో ఫస్ట్ టర్మ్ డిగ్రీ 3, సెకండ్ టర్మ్ డిగ్రీ 2, థర్డ్ టర్మ్ డిగ్రీ 1. ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి డిగ్రీ 0. మొత్తం మీద పెద్ద నెంబర్ 3 కాబట్టి పాలినామియల్ యొక్క డిగ్రీ 3 అన్నమాట. అలానే సెకండ్ ప్రాబ్లంలో 7 డిగ్రీ 0, x డిగ్రీ 1, 3x² డిగ్రీ 2. సో అన్నిటికంటే పెద్దది 2 కాబట్టి పాలినామియల్ యొక్క డిగ్రీ 2. థర్డ్ ప్రాబ్లం 5p, ఇక్కడ వేరియబుల్స్ కి ఎక్స్పోనెంట్ లో ఉండేది డిగ్రీ అవుతుంది. సో ఈ టర్మ్ యొక్క డిగ్రీ 1, దీనికి ఇక్కడ వేరియబుల్ లేదు కాబట్టి దీని డిగ్రీ 0. మొత్తం మీద ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అన్నమాట. కాన్స్టెంట్ టర్మ్ కి డిగ్రీ 0. అలానే ఇక్కడ x కి పవర్ లో 1 ఉంటుంది, y², ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేస్తే 3 వస్తుంది. సో ఈ పాలినామియల్ కి డిగ్రీ 3 అన్నమాట. ఇది డిగ్రీ కనుక్కోవడం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం రైట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. కింద ఇచ్చిన పాలినామియల్స్ లో x² కోఎఫిషియంట్ మాత్రమే రాయాలి. x² టర్మ్ ఎక్కడుందో చూడండి, ఇది x². కోఎఫిషియంట్ అంటే పక్కన ఉండే నెంబర్. x² కాకుండా మిగిలిన ఆ టర్మ్ లో మిగిలినవన్నీ కూడా దాని కోఎఫిషియంట్స్ అవుతాయి. సో x² కోఎఫిషియంట్ 2. ఈ లెక్కలో x² కోఎఫిషియంట్ అంటే ఇక్కడ నెంబర్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు, ముందున్న సింబల్ తో సహా చెప్పాలి, -1. ఈ ప్రాబ్లంలో x² కోఎఫిషియంట్ -1. ఈ ప్రాబ్లంలో x² కోఎఫిషియంట్ π అన్నమాట. ఈ ప్రాబ్లంలో x² కోఎఫిషియంట్ √2. ఒకవేళ x² టర్మే ఇవ్వలేదనుకోండి, సో 0 రాసేసుకోవచ్చు. x² కోఎఫిషియంట్ టర్మ్ ఇవ్వకుండా కూడా ఇస్తారు కొన్ని ప్రాబ్లమ్స్. అలానే డిగ్రీని బట్టి మనకి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ కూడా ఉన్నాయి. మనం ముందుగా చెప్పుకున్న టేబుల్లో టర్మ్స్ ని బట్టి, అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని బట్టి మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, పాలినామియల్ అని డివైడ్ చేశారు. ఇక్కడ డిగ్రీని బట్టి కూడా పాలినామియల్స్ కి నేమ్స్ ఉంటాయన్నమాట. సో డిగ్రీని బట్టి టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ లో ఫస్ట్ ఇది 0 పాలినామియల్. అంటే 0 గనక ఉంటే దాన్ని 0 పాలినామియల్ అంటారు. దీనికి డిగ్రీ అనేది ఏముండదు, నాట్ డిఫైన్డ్. డిగ్రీ 0 గనక అయితే కాన్స్టెంట్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చేసినట్లుగా కాన్స్టెంట్ టర్మ్స్ గనక ఉంటే 7, 6, 1, 2, 3 అంటే వేరియబుల్స్ లేకుండా ఒట్టి కాన్స్టెంట్ టర్మ్స్ ఏ ఉంటే గనక వాటికి డిగ్రీ 0 అవుతుంది. వాటిని కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటారు. డిగ్రీ 1 గనక ఉంటే లీనియర్ పాలినామియల్ అని అంటారు వాటిని. ఫర్ ఎగ్జాంపుల్ x - 12, -x 7x + 8 అంటే వీటన్నింటికి వేరియబుల్స్ లో పవర్ 1 ఉంది. ఇట్లా డిగ్రీ 1 ఉంటే గనక వాటిని లీనియర్ పాలినామియల్ అంటారు. డిగ్రీ 2 గనక ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 5 అని ఉందనుకోండి, దీని డిగ్రీ 2 కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. డిగ్రీ 3 గనక ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3x³ - 2x² + 5x + 7 డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్. సో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అనేది డిగ్రీని బట్టి మనము నేమ్స్ ఇస్తాము, అలానే టర్మ్స్ ని బట్టి కూడా నేమ్స్ ఇస్తాము. డిగ్రీ 0 ఉంటే కాన్స్టెంట్ పాలినామియల్, 1 ఉంటే లీనియర్ పాలినామియల్, 2 ఉంటే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్. ఒకవేళ డిగ్రీ n ఉంటే డిగ్రీ n ఈజ్ కాల్డ్ nth డిగ్రీ పాలినామియల్. 4 ఉంటే గనక 4th డిగ్రీ పాలినామియల్ అంటాము. అంటే డిగ్రీ 3 వరకే మనకి నేమ్స్ ఉన్నాయన్నమాట. డిగ్రీ 4 ఉంటే 4th డిగ్రీ పాలినామియల్ అంటాం. డిగ్రీ 6 ఉంటే 6th డిగ్రీ పాలినామియల్. సో జనరల్ గా ఏం రాస్తామంటే డిగ్రీ n ఉంటే గనక ఈజ్ కాల్డ్ nth డిగ్రీ పాలినామియల్. సో ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా 1 వర్డ్ ఆన్సర్స్, అంటే పేపర్ మీద చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా బిట్స్ కి 1 మార్క్ క్వశ్చన్స్ కి ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. సో ఫస్ట్ ది ఫైండ్ ది డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పాలినామియల్స్ గివెన్ బిలో. కింద ఇచ్చిన పాలినామియల్స్ అన్నిటి కూడా డిగ్రీ రాయాలి. సో మీ నోట్స్ లో చేసుకునేటప్పుడు లెక్కెక్కించుకున్న తర్వాత డిగ్రీ అని ఆ డిగ్రీ ఎంతో రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ప్రతి టర్మ్ కి డిగ్రీ కనుక్కొని అందులో హైయెస్ట్ ఏదో అది ఫైనల్ గా ఆ పాలినామియల్ కి డిగ్రీ అవుతుంది. ఫస్ట్ టర్మ్ కి డిగ్రీ 5, సెకండ్ టర్మ్ కి 4, థర్డ్ టర్మ్ కి 0 అన్నమాట. ఇక్కడ వేరియబుల్స్ ఏమీ లేవు కాబట్టి 0, ఇది కాన్స్టెంట్ పాలినామియల్. సో అన్నిటికంటే పెద్దది 5 కాబట్టి పాలినామియల్ మొత్తానికి డిగ్రీ 5. మీరు నోట్స్ లో చేసేటప్పుడు ప్రతి టర్మ్ డిగ్రీ రాయాల్సిన అవసరం లేదు, మనసులో చేసుకుంటే చాలు ఇవి. సెకండ్ ప్రాబ్లం కి డిగ్రీ బిగ్గెస్ట్ డిగ్రీ 2. సో ఈ పాలినామియల్ డిగ్రీ 2 అన్నమాట. కాన్స్టెంట్ టర్మ్ కి డిగ్రీ 0.
నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి డిగ్రీ 6, ఫిఫ్త్ ప్రాబ్లంకి డిగ్రీ 2, సిక్స్త్ ప్రాబ్లంకి వేరియబుల్ టీ ఒక్కటే ఉంది. ఇక్కడ టీ అంటే t⁻1, దీని డిగ్రీ 1 అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. కిందిచ్చిన వాటిలో వన్ వేరియబుల్లో ఉన్న పాలినామియల్స్ ఏవో రాయాలి. ఏవి వన్ వేరియబుల్లో కానివి, అలానే రీజన్స్ ఎందుకు వన్ వేరియబుల్ కాదు రీజన్ కూడా రాయాలన్నమాట. వన్ వేరియబుల్ అంటే మొత్తం పాలినామియల్లో మనం ఒకటే వేరియబుల్ని యూజ్ చేస్తే దాన్ని వన్ వేరియబుల్ అంటాము. ఫస్ట్ది అన్ని ఎక్స్ అనే వేరియబుల్ని మాత్రమే యూజ్ చేసాము, సో ఇది పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. అలానే సెకండ్ది కూడా ఓన్లీ ఎక్స్ ఒక్కటే ఉంది వేరియబుల్, వన్ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. ఇక్కడ 2 వేరియబుల్స్ వాడాము, పి అనే వేరియబుల్, క్యూ అనే వేరియబుల్. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్, దిస్ ఈజ్ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. అలానే ఇక్కడ వై అనే వేరియబుల్ ఒక్కటే వాడాం కానీ ఇది అసలు పాలినామియలే కాదు, ఎందుకంటే వై మనకి న్యూమరేటర్లోకి వస్తే y⁻−1 అని వస్తుంది. ఎక్స్పోనెంట్లో నెగిటివ్ నెంబర్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉంటే అవి అసలు పాలినామియల్స్లే కాదని చెప్పుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. అలానే ఇక్కడ √x అంటే x⁻1/2 అని అర్థము, సో ఇది కూడా పాలినామియల్ కాదు. పాలినామియల్ కాదు, వన్ వేరియబుల్ వాడినప్పటికీ ఇది అసలు పాలినామియలే కాదు. అలానే ఇక్కడ x⁻100 + y⁻100 అని ఉంది, 2 వేరియబుల్స్ వాడారు, x అనే వేరియబుల్, y అనే వేరియబుల్. సో దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్, ఇది 2 వేరియబుల్స్ అనమాట పాలినామియల్ ఇక్కడ వాడింది. ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, రైట్ ది కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. కిందిచ్చిన వాటిల్లో ప్రతి దాంట్లోనూ కోఎఫిషియంట్ ఆఫ్ x³ కోఎఫిషియంట్ ఎంతో రాస్తే చాలు. ఫస్ట్ ప్రాబ్లంలో x³ కోఎఫిషియంట్ 1, ఇక్కడ నెంబర్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు 1. సెకండ్ ప్రాబ్లంలో ఇక్కడ కూడా x³ పక్కన నెంబర్ ఏమీ లేదు, 1 ఉన్నట్లు, ముందున్న సింబల్ కూడా చూసుకోవాలి, -1 అనమాట. సెకండ్ ప్రాబ్లంలో x³ కోఎఫిషియంట్ -1. థర్డ్ ప్రాబ్లంలో x³ కోఎఫిషియంట్ √2. ఫోర్త్ ప్రాబ్లంలో x³ కోఎఫిషియంట్ 2. ఫిఫ్త్ ప్రాబ్లంలో x³ కోఎఫిషియంట్ π/2. సిక్స్త్ ప్రాబ్లంలో x³ కోఎఫిషియంట్ -2/3. నెక్స్ట్ ఇక్కడ అసలు x³ లేదు, సో x³ కోఎఫిషియంట్ 0. ఇక్కడ కూడా x³ అనే టర్మ్ లేదు, సో x³ కోఎఫిషియంట్ ఈజ్ 0. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, క్లాసిఫై ది ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పాలినామియల్స్. లీనియర్ అంటే డిగ్రీ 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ పాలినామియల్ అంటాము. క్వాడ్రాటిక్ డిగ్రీ 2 ఉంటే క్వాడ్రాటిక్, డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్ అంటారు. డిగ్రీని బట్టి చెప్పాలి, అంటే ఈ లెక్క చేయాలి అంటే మనకి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ కూడా తెలిసి ఉండాలి. సో ఈ లెక్కకి డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. ఇక్కడ డిగ్రీ 3 ఉంది కాబట్టి క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ 2, so this is quadratic polynomial. డిగ్రీ 1, so this is linear polynomial. ఇక్కడ డిగ్రీ 1, so this is linear polynomial. డిగ్రీ 2, this is quadratic polynomial. ఇది ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, రైట్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. ట్రూ అయితే ఎందుకు ట్రూ, ఫాల్స్ అయితే ఎందుకు ఫాల్స్, రీజన్ కూడా చెప్పాలన్నమాట. ఏ బైనామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 టర్మ్స్. బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉంటేనే బైనామియల్ అంటాము, కాబట్టి ఇది ట్రూనే అనమాట. బైనామియల్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 టర్మ్స్. 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటాం, సో దిస్ ఈజ్ ట్రూ. ఎవ్రీ పాలినామియల్ ఈజ్ ఏ బైనామియల్. ప్రతి పాలినామియల్ బైనామియల్ అనలేము, 2 టర్మ్స్ ఉంటేనే బైనామియల్ అంటారు. పాలినామియల్ అంటే 3 or 4, 5, 6 ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు, సో దిస్ ఈజ్ నాట్ ట్రూ, ఫాల్స్ అన్నమాట ఇది. ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. బైనామియల్కి డిగ్రీ 3 ఉండొచ్చు, ఎందుకంటే డిగ్రీ 3 ఉండేటట్లుగా 2 టర్మ్స్ రాసుకోవచ్చు కదా. సపోజ్ 2x³ + 5 అని రాసామనుకోండి, 2 టర్మ్స్ ఉన్నాయి బైనామియల్, అలానే డిగ్రీ 3 ఉంది, కాబట్టి డిగ్రీ 3 ఉండడానికి టర్మ్స్ 2 ఉండడానికి మనకి సంబంధం లేదనమాట. దిస్ ఈజ్ ట్రూ. డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్ 0. 0 పాలినామియల్కి డిగ్రీ అనేది మనం నాట్ డిఫైన్డ్ అని చెప్పుకున్నాం ముందు మనం టేబుల్ చెప్పుకున్నప్పుడు, సో దిస్ ఈజ్ ఫాల్స్. ది డిగ్రీ ఆఫ్ x² + 2xy + y² ఈజ్ 2. సో ఈ పాలినామియల్ డిగ్రీ 2నే కదా, సో దిస్ ఈజ్ ట్రూ. πr² ఈజ్ మోనోమియల్. πr² అనేది ఒకటే టర్మ్ కాబట్టి ఒకటే టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటారు, దిస్ ఈజ్ ట్రూ. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ఏ మోనోమియల్ అండ్ ట్రైనామియల్ ఆఫ్ డిగ్రీ 10. ఒక మోనోమియల్ రాయాలి, డిగ్రీ 10 అయి ఉండాలి. అలానే ఒక ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉండేటట్లే ఒక పాలినామియల్ రాయాలి, దాని డిగ్రీ కూడా 10 అయి ఉండాలి.
సిక్స్త్ ప్రాబ్లంలో డిగ్రీ 10 ఉండాలి, అలాంటిది ఒక మోనోమియల్ ఒక ట్రైనామియల్ రాయండి అన్నారు. మోనోమియల్ అంటే ఒకటే టర్మ్ ఉండాలి. సపోజ్ 7x² y³ z⁻5. సో మొత్తానికి ఒకటే టర్మ్ ఇది. ఎక్స్పోనెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే 10 వస్తుంది. సో ఇది మోనోమియల్ విత్ డిగ్రీ 10 అన్నమాట. అలానే ఒక ట్రైనామియల్ కూడా రాయమన్నారు. డిగ్రీ 10 అయి ఉండాలి. 3 టర్మ్స్ రావాలి. సపోజ్ 5x⁻9 y, అలానే 6zx ప్లస్ 7p 3 టర్మ్స్ ఉన్నాయి. దీని డిగ్రీ కూడా 10. చూడండి ఇక్కడ y⁻1 ఉంది. ఎక్స్పోనెంట్స్ యాడ్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ లో యాడ్ చేస్తే 2, ఇక్కడ ఎక్స్పోనెంట్ 1 ఒక్కటే ఉంది. మొత్తానికి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ 10. అలానే 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రైనామియల్ అన్నమాట. సో ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనం నేర్చుకున్నవన్నీ కూడా ప్రీవియస్ నాలెడ్జ్ అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్నవే. ఇవన్నీ తెలుసుంటేనే ఈ చాప్టర్ అంతా కూడా ఈజీగా చేయగలం. కోఎఫిషియంట్ అంటే ఏంటి, అలానే లీనియర్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్స్ డిగ్రీని బట్టి, అలానే మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, కోఎఫిషియంట్స్, డిగ్రీ, ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్సే. ఇవన్నీ తెలిస్తే నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అనేవి ఈజీగా చేయొచ్చు.